హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెల్త్ నాలెడ్జ్. ఇవాళ మనం ఈ అవాక్ ఆఫ్ ఎల్ఎస్ అనే సిరప్ గురించి అయితే తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో అయితే అవాక్ ఆఫ్ డిఎక్స్ అంటే డెక్స్ట్రోమిథార్ఫన్ అనే కాంబినేషన్ ఉన్న సిరప్ని అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మరి ఇవాళ ఈ అవాక్ ఆఫ్ ఎల్ఎస్ అనే సిరప్ గురించి అయితే క్లారిటీగా తెలుసుకుందాం. అసలు దీన్ని ఎప్పుడు వాడతారు, ఎటువంటి దగ్గు ఉన్నప్పుడు వాడతారు అనేది ఈ వీడియోలో చూసుకుందాం. నెక్స్ట్ దీంట్లో ఉన్న కంపోజిషన్స్ మనం చూసుకున్నట్లయితే ఆంబ్రాక్సిల్ హైడ్రోక్లోరైడ్. ఈ ఆంబ్రాక్సిల్ హైడ్రోక్లోరైడ్ అనేది ఒక మీకోలైటిక్, అంటే మనకు దగ్గు వచ్చినప్పుడు ఆ దగ్గుతో పాటు గల్ల కానీ కఫం కానీ ఉంటుందన్నమాట. ఆ గల్లను కానీ కఫాన్ని కానీ ఇది ముక్కలు ముక్కలుగా విభజించడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా దీనికి తోడుగా గ్వాఫెన్సిన్ అంటే ఒక ఎక్స్‌పెక్టోరెంట్. ఈ ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత ఈ గ్వాఫెన్సిన్ అనేది దాన్ని బయటికి తోసేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ లివోసాల్బుటమాల్ ఉంది గదా! ఈ లివోసాల్బుటమాల్ అనేది ఆ గల్ల లేదా ఆ కఫం పేరుకుపోయి ఉన్నదాన్ని వెడల్పు చేస్తుంది. అంటే ఈ శ్వాస వ్యవస్థ అనేది మూసుకుపోయి ఉంటుంది ఆ గల్ల లేదా కఫం ద్వారా. దాన్ని వెడల్పు చేయడం ద్వారా మనకు శ్వాస తీసుకోవడం అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఈ విధంగా ఈ ఎల్ఎస్ సిరప్‌నయితే గల్ల ఉన్నప్పుడు వాడుతూ ఉంటారనమాట. అంటే గల్లతో కూడిన దగ్గు ఉన్నప్పుడు లేదా కఫంతో కూడిన దగ్గు ఉన్నప్పుడు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ముసలి వాళ్ళల్లో అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళల్లో గుండె జలుబు, నెమ్ము ఉన్నప్పుడు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఈ ఎల్ఎస్ సిరప్ గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.